హలో మేడం, నాకు 3 మంత్స్ బ్లీడింగ్ అవుతా ఉంది. అది గూడా గడ్డలు గడ్డలుగా వస్తుంది. డాక్టర్‌కి చూపించుకొని స్కాన్ తీస్తే దాంట్లో బేబీ బాగుంది. సైడ్‌లో ఉండేటప్పుడు పడుతుంది అన్నారు మ్యామ్. హార్ట్ బీట్ గూడా అన్నీ బావున్నాయి. ఓకే. ఇంకా కొద్దిగా ఉంది సైడ్‌లో అన్నారు. సో ఏమి అవ్వదా అనేది వాళ్ళ భయం. యాహ్! సో స్కాన్ చేసినప్పుడు బేబీ వైస్ గ్రోత్ బానే ఉంది. హార్ట్ బీట్ బానే ఉంది అన్నంత వరకు నథింగ్ టు వరీ. కాకపోతే మీకు బ్లీడింగ్ ఎందువల్ల అవుతుందంటే మోస్ట్‌లీ ప్లాసెంటా అనేది కింది భాగంలో ఉన్నప్పుడు కూడా బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. లేదు ఆల్రెడీ రెట్రోప్లాసెంటల్ క్లాట్స్ అంటాం. అంటే బ్యాక్ సైడ్ కూడా కొంచెం బ్లీడింగ్ అంటే బ్లడ్ క్లాట్ కలెక్షన్ ఉన్నా కానీ బ్లీడింగ్ అనేది మధ్య మధ్యలో అంటే లైక్ క్లాట్స్ లాగా కూడా అవుతుంది. కానీ అది కంట్రోల్ అవ్వడానికి మనం యూజువల్‌గా ఇంజెక్షన్స్ అవన్నీ ఇస్తాం. సో అండ్ డిపెండ్స్ అంటే ఎంత కలెక్షన్ ఉంది లోపల, ఎంత పెద్దగా ఉన్నాయి క్లాట్స్. కొందరికి ఏంటంటే బేబీ సైజ్ సపోజ్ ఒక భాగం ఉంది, మనకు 5 ఇంతలు క్లాట్సే ఉన్నాయి అంటే మాత్రం ఆ ప్రెగ్నెన్సీ హెల్దీగా ఉండకపోవచ్చు. సో గార్డెడ్ ప్రోగ్నోసిస్ అంటే మనం ముందే చెప్పెడతాం. సో మోస్ట్లీ ఇది 50% ఛాన్సెస్ అని. అలా కాకుండా బేబీ అంతా బాగానే ఉంది, ఓన్లీ వెరీ ఫ్యూ క్లాట్స్ కొంచెమే ఉంది లోపల ఇంటర్నల్ కలెక్షన్ ఆర్ ఎల్స్ రెట్రోప్లాసెంటల్ క్లాట్స్ కూడా చిన్న క్లాట్సే ఉన్నాయి అంటే మాత్రం నథింగ్ టు వరీ. సో మనకి ఏంటంటే అవి కరగడానికి కూడా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ ఉంటాయి. అవి యూజువల్గా స్కాన్ చూసాక వాళ్ళు పెడతారు.